ఇది పక్కన పెడితే మరొకసారి ఇక్కడ పెరుగుతానులే తెలంగాణ ద్రోహులు ఇటు మెల్లమెల్లగా తెలంగాణ ద్రోహులు మెల్లమెల్లగా పెరుగుతాను. ఇగో తెలంగాణ అధికారిక చిహ్నం మార్పుని మీరు సమర్థిస్తున్నారా అంటే సమర్థించడం లేదనేమో మన తెలంగాణకు సంబంధించిన నిఖర్సైన ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణ అంటే పైసత్యవాదులు కావచ్చు 83% మంది వేసిండ్రు. సమర్థిస్తున్నామని 17% మంది వేసిండ్రు. అయితే దొంగలు వీడు తెలంగాణోడా లేకపోతే ఆంధ్రోలే? వీళ్ళు ఏం చేయాలి మిమ్మల్ని దొంగలారా? ఈ చిహ్నం మార్పు ఏంది? తొలుత రాష్ట్రం ఏర్పడినప్పుడు అధికారంలో ఎవరు ఉంటే వారు చేస్తారు, మధ్యలో ఏసీఎం మార్చరు. ఇదంతా చూస్తుంటే మళ్ళీ తెలంగాణ ఆగం చేసేందుకే అనిపిస్తుంది. నిన్న ఒక జర్నలిస్ట్ అన్నారు, అవును వెంకన్న చింతల నిజమే వెంకన్న, ఇదేదో బెడిసికొచ్చే వారం లాగానే ఉన్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో ఆగం చేసే పరిస్థితే కనబడుతుంది. ఇక్కడ మిత్రుడు ఏమన్నాడు, ఏందన్నా రైతుల బతుకులు ఏదైనా ఒప్పుకోవాలి. నిజం కేసీఆర్ ఉన్నప్పుడు ఎరువుల కొత్త లేదు, నీళ్ల కరువు లేదు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా కాకముందే పట్టించుకునే నాదులు లేడు. మాది మహబూబ్నగర్ జిల్లా. మేము అదే ఉంటున్నాం. మాకు కేసీఆర్ మీద కోపం కాదు, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ మీద ప్రేమ కాదు, రేవంత్ రెడ్డి మీద కోపం కాదు, తెలంగాణ మీద ప్రేమ మాది. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే ఇవి లేవు. ఇక్కడ ఈ మిత్రుడు రాసినాయి. గీన అయితే తెలంగాణ ద్రోహి. గీనే రోజు అత్తరు. ఇగో ప్రతి గోపికృష్ణ ఏ అంటానంటే తెలంగాణ లంగ పేపర్ అట. మరి నువ్వు మంచి పేపర్ పెట్టి రాయరా? ఊరు తిరిగి తెలంగాణ రైతుల మీద లాఠీ చార్జ్ జరిగిందా లేదా, నీకు డబ్బులు ఇస్తా, 1000 రూపాయలు ఇస్తా. ఆదిలాబాద్కు పోయి తెలంగాణలో రైతుల మీద ఆదిలాబాద్లో లాఠీ చార్జ్ జరిగిందా లేదా, తెలంగాణ పేపర్ లంగ వార్తలో దొంగ వార్తలు రాసుకొచ్చింది. నువ్వు మంచి వార్తలు రాసుకొని రా. తెలంగాణ పేపర్ అట లంగ వార్తలు అట. పొద్దున్నే వాగుతాయి ఆధారాలు లేకుండా వాగితే మల్లన్న కర్రు కాచి నా బొత్సేం కాదు వాడు నువ్వు ఇద్దరు కలిసి మీరు లంగలరా. మీరు అసలు తెలంగాణకు మీరు లంగలు, మీరు దొంగలరా. మీరు మల్లిగా చెప్పే నీతి వార్తలారా? ఇజ్జత్ దక్కోడా? గవాని గురించి చెప్పకరా, నువ్వు ఇంకెవ్వరి గురించి అనే చెప్పకు. 100 కోట్లు సంపాదించిన మల్లిగాని నువ్వు నీతిపరం అయినా అంటే వాని మలమూత్రాల రోజు నువ్వు తాగి జీర్ణం చేసుకుంటున్నావురా. వారి సిగ్గుదక్కోడా గవాన్ని అంటే ఆడ పోయిపోయి ఇంకేమన్నా అన్నం ముద్దు సిగ్గుదక్కువ కదా.